వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విశాఖ పెందుర్తి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అవగాహన కార్యక్రమం 97వ వార్డు చిన్న ముస్లింవాడ రాజశ్రీ ఫంక్షన్ హాల్ నందు యువత మేలుకో భవితను మలుచుకో అనే అవగాహన కార్యక్రమం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని, మంచి అలవాట్లు చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి సిఏ రామకృష్ణ, ఎస్ఐ తాతబాబు, స్థానిక కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి మీ అందరికీ ఇలాగే ఎప్పుడు కూడా ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఉండాలని, ఇదే మీ కుటుంబానికి కూడా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆ శక్తి మీ అందరికి ఇవ్వాలని, మిమ్మల్ని ఎవరు కూడా చెడు వాటాలతో వైపు నడిపించకుండా ఉండాలని కోరుకుంటూ, చిన్న మాస్టర్ కూడా వారి ఒక టీచర్ అయినా పేరెంట్, గ్రాండ్ పేరెంట్ పుస్తకాలు చూసిన వాళ్ళు పిల్లలను ఉద్దేశించి ఎక్కువసేపు మాట్లాడతారు. ఒప్పుకోరు సార్, సహనం అనేది లేదు, ఓర్పు అనేది, ఆకలి అనేది తెలియదు, కష్టం అనేది తెలియదు. కాబట్టి మనిషి సక్సెస్ఫుల్ అవడానికి మొక్క బాగా పెరగడానికి ఎరువు ఎలాగో మనిషి సక్సెస్ఫుల్గా ఉండడానికి పేదరికి ఉపయోగపడతాడు. వాడు బయటికి రావాలన్న తపన వాడికి ఉంటుంది. అలాగే వాడికి కష్టం వచ్చినా ఎవరు టార్గెట్ చేయలేరు. మేము రోజు చూస్తుంటాం, మ్యారేజ్ అయిన వితిన్ 6 months పోలీస్ స్టేషన్ కేసు, కాపురు వెళ్ళిపోవడం కూడా టాలరెన్స్ పేరెంట్స్కి ఉండదు, పిల్లలకి ఉండదు. పూర్వపు రోజుల్లో అయితే ఎవరో ఇచ్చి పెళ్లి చేసేవారు, చూసేవారు కాదు, వారి వద్ద ఎదురికి తెలిసేది కాదు. చేసిన తర్వాత పెద్దలు చెప్పినట్టు సత్యనట్టుగా వినాల్సిందే. ఇప్పుడు టాలరెన్స్ లెవెల్స్ ఎప్పుడు తగ్గుతాయో మనం సక్సీడ్ కాలేము. కాబట్టి పేదరికం కానీ కష్టం కానీ ఒక టూల్ సక్సెస్కి. ఆ కష్టం నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నిస్తాం. చెమట పడితే ఫ్యాన్ వేస్తాం, చెమట లేకపోతే ఫ్యాన్ అవసరం మనకి లేదు. చల్లేస్తే కోట్ వేసుకుంటాం, లేకపోతే కోట్ అవసరం మనకి లేదు. శీతాకాలం వచ్చారు మన కోట్లు శీతలన్నీ బయటికి తీసుకుంటాం. ఇప్పుడు వీళ్ళంతా కోట్లు వేసారు. ఇక్కడ ఏసీ కాకపోతే అందరు కూడా ఉన్నాయి, వాటికి నన్ను కొట్టేసి ఉండేవారు. ఎదురు వేసుకుని ఇక్కడ కోట్లు వేసి రమ్మడం ఇదంతా ఏసీ గీసీ లేదు. ఇప్పటికే కొంచెం చెమటలు పడుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఉంటే సరిపోతుందా? లేదు. ప్రపంచంలో ఏ మనిషి అయినా బయటికి రావాలంటే, ఎవడైనా పైకి రావాలంటే, వాడికి పేరు రావాలంటే కష్టపడాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ మస్ట్. నువ్వు ఎంతటి వాడవనివ్వండి, క్రమశిక్షణ లేకపోతే ఫినిష్. క్రమశిక్షణ ఉంటే వాడు సక్సెస్ అవుతాడు. సక్సెస్కి క్రమశిక్షణకి చాలా క్లోజ్ రిలేషన్స్. అక్క చెల్లెలు, అన్నదమ్ములు అంటే గొడవ పడతారు కానీ అక్క చెల్లెలు గొడవ పడదు. ఏమా అక్క చెల్లెలు ఎప్పుడు కూడా గొడవ పడతారు. కాబట్టి క్రమశిక్షణ సక్సెస్ అక్క చెల్లెలు లాంటిది. ఇండిసిప్లైన్ ఫెయిల్యూర్ అన్నదమ్ములు అంటాడు, గొడవ పడుతుంటాడు. మళ్ళీ అన్నా చెల్లి కూడా బాగుంటారు. ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడతారు, ఇద్దరు అక్క చెల్లెలు చాలా బాగుంటుంది కాదా? కాబట్టి నా స్టేట్మెంట్తో చాలా తెలుసు కదా. ఆయన పేదరికం అనుభవించాడు, కష్టం అనుభవించాడు, చాలా పట్టుదలతో, చాలా క్రమశిక్షణతో ఆయన బయటకు వచ్చాడు. మీకు నేను చెప్తాను ఒకటే పాయింట్, ఎవడు కూడా కష్టపడకుండా బయటికి ఎవడు రాలేడు. అబద్ధం, మోసం ఇవన్నీ షార్ట్ కట్స్. నాకు ఇప్పుడు చెమట పడితే రుమాలతో తుడుచుకునేది షార్ట్ కట్. వాళ్ళందరూ ల్యాండ్ అయిపోయినందు వల్ల వాడి భవిష్యత్తు అకాడమిక్ వచ్చిన అయిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితి మనం ఎవరు కూడా తీసుకురాకూడదు. మనం ఏ సందర్భాల్లో ల్యాండ్ అయిపోతాము? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డ్రగ్స్ మాఫియా అనేది ఎలా ఉంటుందో మనకి తెలియదు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో మనల్ని వాడుకుంటారో తెలియదు. ఇలా ఉంటారు. ఒక మేషాడు వస్తారు, బ్యాగ్ ఇక్కడ ఉంచండి నేను వస్తానని చెప్తాను. ఆ బ్యాగ్ ఉంచుతాం మనం. ఈలోపు ఆయన పార్టీని ఏదో చూసుకొని మాట్లాడుకుని ఫలానా దగ్గర ఉంటుందని చెప్పేసి
పట్టుకోవడం అనేది చేస్తారు. ఈలోపు ఎవరికైనా మన పోలీసులు దొరికితే పట్టుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్, కన్జంప్షన్ చాలామంది అందరూ స్ట్రెస్లో ఉండడం సహజం. ప్రజెంట్ సినారియోలో ఈ సమాజంలో స్ట్రెస్ లేకుండా ఎవరు, ఒత్తిడి లేకుండా ఎవరు ఉంటారా? ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ జేఈ అడ్వాన్స్లో టాపర్ అయిపోవాలని, ఆ టాపర్ అయిపోయిన తర్వాత యూపీపీఎస్సీలో టాపర్ అయిపోవాలని, మళ్ళీ హోమ్ క్యాడర్ ఐఏఎస్ వచ్చేయాలని, వాడికి ఒక ఐఏఎస్ పదం వచ్చేయాలని, మళ్ళీ వీళ్ళందరూ కలిపి చీఫ్ సెక్రటరీ అయిపోవాలని, వీళ్ళందరూ కలిపి దేశాన్ని అంతా జయించాలని. ఇక్కడ మరి అనండింగ్, అది నెవర్ ఎండింగ్. ప్రతి తల్లిదండ్రులుగా కోరిక ఉండడం అనేది సహజం. ఎవరి మీద రుద్దారు ఆ కోరిక? ఈ తండ్రి కాలేదు, నేను ఐఏఎస్ కాలేదు, నేను ఎవరి మీద రుద్దాను? పిల్లల మీద రుద్దాను. పిల్లలు ఏం చేస్తారు? ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మధ్యలో. రే ఐఏఎస్ ఏంటిరా వేస్ట్, అది మనం ఎంబీఏ చేద్దామని ఒకడు అంటాడు. ఎంబీఏ ఏముందిరా, స్టార్టప్ పెడదామని ఇంకోటి అంటాడు. స్టార్టప్ ఎందుకురా, సినిమాలోకి పోతే రాజమౌళిలో నేను కూడా డైరెక్టర్ అయిపోతారా ఇంకోటి అంటాడు. ఆడు ఇంకోటి పోయి ఇంకోటి కూడా చెప్తాడు. ఇలా పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్తో చాలా వాడికి ఒక పక్క ప్రజలు, వీటికి ఒక పక్క ప్రజలు, తల్లిదండ్రులు వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ గోల్ మీట్ అవ్వకపోతే పిల్లల మీద చాలా మంది తల్లిదండ్రులు 99% టాలరెన్స్ ఉండదు, పిల్లల మీద చూపిస్తుంటారు. మేము రోజు చూస్తాం. రోజుకు ఒక 4 కేసులు మిస్సింగ్, రోజుకు ఒక 2 కేసులు సూయిసైడ్. ప్రజెంట్ మోస్ట్ కేటగిరీ స్టూడెంట్స్, మ్యారీడ్ కపుల్, మ్యారీడ్ ప్రతి వాళ్ళు కూడా ఎవరి ఆడపిల్లకి వాడు ఆకాశం ఒక బద్దలేసి పెద్ద ఊరంతా పెద్ద వాడంతా కారులో తీసుకొచ్చి ఇంకా గోల్డ్ ఉంటాయి అన్ని ఆశలతో పెళ్లి చేస్తారు. ఎవరికి వాళ్ళే. గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వారి ఆదేశాల మేరకు మన యొక్క గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ సిపి సారు మరియు మా డీసీపీ సారు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన పెందుర్తి పరిధిలో ఈ రాజలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్ తోటి ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ డ్రగ్స్, మత్తు పదార్థాల వలన యువత ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాలు పాడైపోతున్నాయి, కాబట్టి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే ఏ విధంగా ఉండాలని చెప్పి, సన్మార్గంలో ఎలా ఉండాలని చెప్పేసి దీని గురించి ఈరోజు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పడింది. గౌరవనీయులైనటువంటి మన ఏసీపీ సార్ అనిల్ నరసింహమూర్తి గారు ఈ పిల్లలందరినీ కూడా ఉద్దేశించి చెప్పడం, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. దీని యొక్క మొదటి ఆశయం ఏంటంటే మన రాష్ట్రం నుండి మన యొక్క ప్రాంతానికి కూడాను ఈ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మన దగ్గర నుంచి పారద్రోలి పిల్లలకి మంచి భవిష్యత్తు ప్రసాదించడం అనేది దీని మా యొక్క లక్ష్యం.